సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ మోరార్లెస్ ఫ్లాట్గా ఉన్నాయి. ఈ లాస్ట్ 1 మంత్లో మాత్రం మళ్ళీ రికవర్ అయ్యి 26,000 కూడా దాటేసింది. ఇటువైపు నుంచి ప్రయాణం ఎటు అనేది అందరికీ క్వశ్చన్. అందరూ ఏంటంటే ఇంతకుముందు ఒక 4 సంవత్సరాలు 2024 సెప్టెంబర్ వరకు కూడా మంచి టైం చూసాము. అందరికీ మార్కెట్స్ ఓన్లీ ఎప్పుడు పైకి వెళ్తాయని తప్ప కిందికి ఎప్పుడు వెళ్ళవనే ధీమా వచ్చింది. ఆ ధీమా అనేది లాస్ట్ ఇయర్ దీపావళి తర్వాత అందరికీ బ్రేక్ అవ్వడం మొదలై ఫిబ్రవరి వరకు ఏంటంటే రియాలిటీ హిట్ అయింది. అప్పుడు 24,000 కన్నా కొన్ని రోజులు తక్కువ కూడా వెళ్ళింది నిఫ్టీ. సో అప్పుడు అందరికీ మార్కెట్స్ అనేటివి వోలటైల్, లాంగ్ టర్మ్లో ఎప్పుడైనా సరే ఒక డౌన్ సైకిల్ కూడా చూడాల్సిన వస్తుంది. రీసెంట్గా ఎవరైతే ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారో 4-5 సంవత్సరాల తర్వాత నుంచి వాళ్ళకి ఇదే ఫస్ట్ టైం డౌన్ సైకిల్ ఒకటి చూడడం. అట్లని చెప్పి హ్యూజ్ కూడా కాదు స్టిల్, బట్ ఒక కొన్ని పోర్ట్ఫోలియోలు ఏంటంటే 15-20% వరకు కూడా డౌన్ అయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే రియాలిటీ హిట్ అయింది. మీ ఎస్ఐపి రిటర్న్స్ లాస్ట్ 1 ఇయర్ రిటర్న్స్ తీసుకుంటే నెగిటివ్లోకి వెళ్ళిపోయాయి. మీ పోర్ట్ఫోలియోలు అన్నీ కూడా నెగిటివ్లోకి వెళ్ళిపోయాయి. ఇంతకుముందు అన్నీ ప్రతిరోజు ఆర్ అట్లీస్ట్ ప్రతి మంత్ పాజిటివ్ చూసుకోవడం అలవాటు, కొత్తగా నెగిటివ్లో కనబడే వరకు మ్యూచువల్ ఫండ్స్ మీద కొంచెం డౌట్స్ మొదలయ్యాయి. బట్ ఏంటంటే మార్కెట్స్ ఎప్పుడు కూడా సైక్లికల్గా ఉంటాయి. ఎట్లాంటి కొన్ని గ్లోబల్గా పరిస్థితులే కానివ్వండి, అండ్ దేశీయంగా కూడా చూసుకున్న ఎకనామిక్గా కొన్ని మ్యాక్రో ఎకనామిక్ థింగ్స్ రీజన్స్ కూడా మార్కెట్స్ మీద ప్రభావం చూపిస్తాయి. అలాంటి పరిస్థితులన్నీ లాస్ట్ ఇయర్ అయిపోయాయి. ఇప్పుడు మంచి టైం వస్తూ ఉంది. ఆల్రెడీ ఫ్యూ మంత్స్ నుంచి చెప్తా ఉన్నాము. దానికి మెనీ కారణాలతో పాటు వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ లాస్ట్ 1 ఇయర్ నుంచి ఏంటంటే ఎఫ్ఐఐస్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ప్రతిరోజు మనీ విత్డ్రా చేస్తూ పోతూ ఉండే. నెట్గా వాళ్ళు ఒక్కరోజు కూడా లాస్ట్ 1 ఇయర్ అంటే సెప్టెంబర్ 1 లాస్ట్ ఇయర్ నుంచి మోరార్లెస్ ఆగస్ట్ 31, 25 వరకు 1 ఇయర్లో మీరు నెట్ పాజిటివ్ ఎఫ్ఐఐస్ నెట్ పాజిటివ్ అయిన రోజులు 3-4 రోజులు మాత్రమే. ఎక్కువ మటుకు ప్రతిరోజు 1,000 కోట్లు, 2,000 కోట్లు, 5,000 కోట్లు కూడా అమ్మేసిన రోజులు చాలా ఉన్నాయి. బట్ లాస్ట్ 1 మంత్ నుంచి తీసుకుంటే స్లోగా ఎఫ్ఐఐస్ కూడా మళ్ళీ రిటర్న్ వస్తూ ఉన్నారు. ఇండియన్ మార్కెట్స్కి రిటర్న్ వస్తూ ఉన్నారు. ఎఫ్ఐఐస్ ఏంటంటే యూజువల్లీ మర్చిపోకూడదు. ఎందుకంటే అదేదో ఎఫ్ఐఐస్ అంటే వాళ్ళు వచ్చేస్తే మార్కెట్స్ పెరిగిపోతాయా అని కాదు. ఏమవుతుందంటే దే నో ద డైరెక్షన్, మార్కెట్స్ ఎటువైపు వెళ్తున్నాయో. ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ హ్యూజ్ అనాలిసిస్తో పాటు, హ్యూజ్ టీమ్ ఆఫ్ అనలిస్ట్తో పాటు ముందుకు వస్తారు. వాళ్ళు జనరల్గా వాళ్ళ మనీని స్మార్ట్ మనీ అంటాం. ఎందుకంటే వాళ్ళు ఇంత నాలెడ్జ్తో మార్కెట్లోకి వచ్చేప్పుడు అన్ని విషయాలు తెలుసుకొని ఒక మార్కెట్ ఎటువైపు యాక్చువల్లీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఎఫ్ఐఐస్ అందరూ చైనీస్ మార్కెట్ వైపు వెళ్ళారు. మీరు లాస్ట్ ఇయర్ చైనీస్ రిటర్న్స్ చూడండి, 75% రిటర్న్. అంతకుముందు 10 ఇయర్స్ రిటర్న్స్ చైనా మార్కెట్స్ ఇండెక్స్ ఫ్లాట్గా ఉండింది. బట్ లాస్ట్ 1 ఇయర్లో వండర్ఫుల్గా రిటర్న్ ఇచ్చింది. దాంతోపాటు ఎఫ్ఐఐస్ కూడా మెటల్స్ వైపు వెళ్ళారు. అదే వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే లాస్ట్ 1 ఇయర్ రిటర్న్స్ చూసుకుంటే సిల్వర్ ఫండ్స్లో కానివ్వండి, గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్స్లో కానివ్వండి, అండ్ ఓవర్సీస్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే యూఎస్ మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేశాయి, చైనీస్ మార్కెట్స్ పర్ఫామ్ చేశాయి, యూఎస్ మార్కెట్స్ ఇంకా నిన్న కూడా లైఫ్ టైం హై దగ్గర ఉన్నాయి. సో యూజువల్లీ మనకన్నా ముందు వాళ్ళు ఉన్న స్ట్రెంతే అనుకోండి, అనాలిసిసే అనుకోండి, డైరెక్షన్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఫ్లో అక్కడ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ ఫ్లో మళ్ళీ రిటర్న్ వచ్చింది, స్టార్ట్ అయింది. సో ఇట్ గివ్స్ అన్ ఇండికేషన్. ఎవరైనా సరే తెలివైన ఇన్వెస్టర్ ఎవరైనా సరే ఇట్లాంటి కొన్ని చిన్న ఇండికేషన్స్ని పట్టుకొని మనం కూడా టైమింగ్ అలాగే చేసుకుంటే, మీకు షార్ట్ టర్మ్ వ్యూ ఉన్నా సరే ఆర్ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నా సరే ఎంట్రీ ఇప్పుడు చేసుకుంటే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ గుడ్. ఏమంటారు, మార్చ్లో కానీ ఆర్ ఫిబ్రవరిలో కానీ ఏప్రిల్లో కానీ మనం ఎంట్రీ చేసి ఉంటే, లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు ఇన్వెస్టర్స్ చేసి ఉంటే చాలా బాగుండేది. బట్ ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల వల్ల మార్కెట్స్ ఇక్కడ నుంచి ముందుకే పరిగెత్తాలి. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్ ఫ్లాట్గా ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్ది యావరేజ్ రిటర్న్స్ మనం హిస్టారికల్గా తీసుకున్న 14-15% సెన్సెక్స్ది. సో లాస్ట్ ఇయర్ 14%, ఈ ఇయర్ 14% తీసుకుంటే మార్కెట్స్ షుడ్ గ్రో వెల్. సో అట్లీస్ట్ అంత బాగా ఉంటే ఒక నెక్స్ట్ 1 ఇయర్ ఇక్కడ నుంచి ఒక 30-40% లెక్క ప్రకారం ఇవ్వాలి. ఎందుకంటే ఇట్ ఈస్ సపోర్టెడ్ బై
మన ఫైనాన్షియల్స్ ఆఫ్ కంపెనీస్ ఆల్వేస్ ఓన్లీ మ్యాక్రో ఎకానమీ కాదు, దాంతోపాటు నిజంగానే కంపెనీలు గ్రో అవుతున్నాయా, వాటి సేల్స్ పెరుగుతున్నాయా, వాటి ప్రాఫిట్ పెరుగుతుందా. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు మర్చిపోకూడదు ఏంటంటే లాట్ ఆఫ్ కంపెనీస్ లిస్ట్ కూడా అయ్యాయి. సో మన మార్కెట్ సైజ్ కూడా పెరిగింది అండ్ కంపెనీస్ కూడా పోస్ట్ జిఎస్టీ ఇండియాలో డొమెస్టిక్ కన్జంప్షన్ పెరిగింది. మన మార్కెట్స్ వచ్చేసి హిస్టారికల్లీ డొమెస్టిక్ కన్జంప్షన్ డ్రివెన్ మార్కెట్స్ కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో ఈ పరిస్థితుల్లో ఒక క్వశ్చన్ వచ్చేది ఏంటంటే, ఇప్పుడు మీరు చూసుకుంటే మోస్ట్లీ ఇంటర్నేషనల్ ఫండ్స్ కానీ కొన్ని సెక్టరల్ ఫండ్స్ మాత్రమే లాస్ట్ ఇయర్ బాగా పర్ఫామ్ చేశాయి, 10 కన్నా ఎక్కువగా ఇచ్చాయి. లేకపోతే మిగిలిన అన్ని కూడా, ఇది కూడా హైబ్రిడ్ ఫండే అండ్ బాండ్ ఫండ్సే తప్ప ఈక్విటీ ఫండ్స్ మనం చూసుకుంటే మనం జనరల్గా హిస్టారికల్గా ఈక్విటీ ఫండ్స్ ఎప్పుడు కూడా పైన ఉంటాయి. మనం ఇక్కడ చూసుకుంటే ఈక్విటీ లార్జ్ క్యాప్ లాస్ట్ ఇయర్ 2.34 యావరేజ్, కేటగిరీ యావరేజ్. సేమ్ వే థీమాటిక్ కానీ అండ్ మల్టీ క్యాప్ కానీ, ఫోకస్డ్ కానీ, ఫ్లెక్సీ క్యాప్ కానీ, కాంట్రా కానీ అన్నీ కూడా ఫ్లాట్, కేటగిరీ వైజ్ యావరేజ్ తీసుకుంటే ఫ్లాట్ ఆర్ నెగిటివ్లో ఉన్నాయి. ఈ పరిస్థితి చేంజ్ అవ్వబోతోంది ఇప్పుడు. సో ఎవరైతే ఇన్ని రోజులు జనరల్గా ఏంటంటే హ్యూమన్ టెండెన్సీ, ఇన్వెస్టర్ టెండెన్సీ ఏంటంటే రీసెంట్గా ఏది బాగా పర్ఫామ్ చేస్తే అదే ఇన్వెస్ట్ చేసి తప్పు చేస్తాం. ప్లీజ్ డోంట్ డూ దిస్ మిస్టేక్. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను వెళ్ళి ఇది 60% లాస్ట్ ఇయర్ పెరిగింది కాబట్టి ఇప్పుడు పెరుగుతుందని అనుకోవడం మాత్రం ఫూలిష్నెస్. అలాంటి పని చేయొద్దు. ఆర్ ఎగ్జాంపుల్ ఓవర్సీస్ ఫండ్స్ 25% ఇది ఇచ్చింది కాబట్టి నేను ఓవర్సీస్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాను, తప్పు చాలామంది చేస్తూ ఉంటారు. ఇంతకుముందు జరిగింది కూడా నా ఇన్వెస్టర్స్ కూడా. ఏంటంటే సేమ్ వే మన ఇండియన్ మార్కెట్స్ ఎట్లా సైక్లికల్గా వెళ్తాయో ఓవర్సీస్ ఫండ్స్ కూడా అలాగే వెళ్తాయి. సో డోంట్ గెట్ ఇన్ టు అంటే ఆ ట్రాప్లో పడొద్దు. ఎప్పుడైనా సరే ఒక లాజిక్ ఆఫ్ బిజినెస్ ఏంటి, సెల్ ఎప్పుడు చేయాలి, హైలో ఉన్నప్పుడు చేయాలి, కొనడం ఎప్పుడు చేయాలి, లోలో ఉన్నప్పుడు చేయాలి. ఇప్పుడు ఈ లాజిక్ ప్రకారం చూసుకుంటే ఇది ఆల్రెడీ 100-163 అయింది. అదే ఇది 100 అలాగే ఉంది. సో నువ్వు యాజ్ ఎ లాజిక్గా బేసిక్ బిజినెస్ లాజిక్ ఏం చెప్తుందంటే ఏదైతే తక్కువ వాల్యూలో ఉందో అది కొనండి, ఇది పెరిగాక అమ్మేసుకోండి. సో ఇఫ్ యూ హ్యావ్ దిస్ మనీ ఇన్ దిస్, ఇది గుడ్ టైమ్ టు ఎగ్జిట్, జనరల్ కామన్ సెన్స్. అండ్ ఇఫ్ మీరు ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ అ గుడ్ టైం. ఏవైతే బిలో 5% ఇచ్చాయో దే ఆర్ ద గుడ్ కేటగిరీస్ నౌ. ఎందుకంటే ఇక్కడి నుంచి పరిగెడతాయి అవి, అప్పుడు మీకు మంచి రిజల్ట్స్. ఎస్పెషల్లీ ఇది ఎందుకంటే వెరీ గుడ్ లెసన్ ఏంటంటే గోల్డ్ సిల్వర్కి మనం చూసాం పోస్ట్ దివాళీ తర్వాత ఎలా భయం పట్టుకుందో, ఈక్విటీలో కూడా ఎప్పుడో మార్కెట్లో ర్యాలీ వచ్చాక తర్వాత ఎంటర్ అయ్యే బదులు ఇప్పుడే స్లోగా ఒకేసారి ఎంటర్ అవ్వకండి. స్మాల్ అమౌంట్స్లో ఎవ్రీ ప్రైస్ రేంజ్లో, ఇప్పుడు 26,000 రేంజ్లో, 26,500 రేంజ్లో, 27,000 రేంజ్లో ఎంటర్ అయ్యి లాంగ్ టర్మ్కి మంచి లాభాలు పొందండి. అంతే తప్ప జస్ట్ బికాజ్ మళ్ళీ మార్కెట్స్ 27-28,000 వెళ్ళాక అరే మార్కెట్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి పెరుగుతాయి అనుకోవడం మాత్రం తప్పే. సో ఎప్పుడైనా సరే అండర్ వాల్యూడ్ ఎప్పుడు మనం చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ -5, -7, -10 నుంచి 0కి వచ్చాయి అండ్ దే ఆర్ కమింగ్ బ్యాక్ నౌ. సో ఈ కేటగిరీస్ ఏవైనా సరే మీరు నెక్స్ట్ మనం చూసుకుంటే థిమాటిక్ కన్జంప్షన్ కానివ్వండి, ఆల్రెడీ పోస్ట్ దివాళీ వండర్ఫుల్ పెరిగింది. ఇక్కడి నుంచి Q2, Q3 రిజల్ట్స్, Q4 అండ్ ఫ్యూచర్ రిజల్ట్స్ కూడా బాగా రాబోతున్నాయి. అట్లీస్ట్ జిఎస్టీ కట్ వల్ల నెక్స్ట్ 5-6 క్వార్టర్స్కి మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి. జీడిపి నెంబర్ కూడా పెరిగింది కాబట్టి వండర్ఫుల్ ఎవరైనా థిమాటిక్ చేసుకోవాలనుకుంటే ఫండ్స్ ఉన్నాయి చాలా. అట్లాగే బిజినెస్ సైకిల్ ఫండ్స్ కానీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ విల్ కమ్ బ్యాక్ నౌ. అవి వచ్చినప్పుడు యూజువల్లీ లార్జ్ క్యాప్స్ కన్నా కూడా చాలా బాగా పెరుగుతాయి. సో ఈక్విటీ కేటగిరీస్ ఎవరైతే దూరంగా ఉన్నారో ఇట్ ఈస్ గుడ్ టైం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, జనరిక్ అడ్వైజ్ ఏంటంటే ఫార్మా లాంటి ఆర్ ఎనీ సెక్టోరల్ స్టాక్స్లో కొత్త ఇన్వెస్టర్లు ప్లీజ్ డోంట్ ఇన్వెస్ట్. ఇది పెద్ద ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉన్న వాళ్ళకు మాత్రమే. అంతే తప్ప ప్రతి ఒక్కరూ ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది. బికాజ్ ఎన్ఎఫ్ఓలు అడ్వర్టైజ్మెంట్ ఎక్కువగా చేస్తూ ఉన్నాయి సెక్టోరల్ ఫండ్స్ని. అవి ఏంటంటే పర్ఫామ్ చేసినప్పుడు చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫండ్ కేటగిరీ ఉంది, ఈ టైంలో చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఓకే, అట్లని చెప్పి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటే థీమాటిక్ ఈ టైంలో 8.74 రిలేటివ్లీ వేరే వాటికన్నా బెటర్ ఇచ్చింది. ఫ్యూచర్లో అలా ఇస్తుందంటే నమ్మకం లేదు. ఎందుకంటే సెక్టోరల్ ఫండ్స్ అంటే ఒకే రకమైన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఒకటే సెక్టర్ థీమ్లో చేస్తారు. ఆ థీమ్ కానీ సైక్లికల్గా నెగిటివ్లో ఉందంటే మాత్రం 2-3 సంవత్సరాలు మనం పెట్టిన డబ్బులు కూడా అదే వాల్యూలో ఉండకపోవచ్చు. దాని బదులు ఎనీ డైవర్సిఫైడ్ ఫండ్స్ ఏవైనా సరే వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే అన్ని మల్టిపుల్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఈ అనాలిసిస్తో చూడాల్సింది ఏంటంటే
కేటగిరీస్ విచ్ ఆర్ పర్ఫామ్ చేయని కేటగిరీలో ఇన్వెస్ట్ చేయండి. రీసెంట్ పర్ఫార్మెన్స్ని అస్సలు చూసి మోసపోవద్దు, బికాజ్ మార్కెట్స్ ఆర్ కమింగ్ బ్యాక్. సో హోప్ఫుల్లీ ఈ నేర్చుకొని మీరు కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా సరిగ్గా మంచి కేటగిరీలో పెడితే, మ్యూచువల్ ఫండ్లో లార్జ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ, మల్టీ క్యాప్ కానీ, ఫ్లెక్సీ క్యాప్ కానీ ఏదైనా పర్లేదు, మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు చూస్ చేసుకొని ఒక కేటగిరీ, అందులో మంచి పర్ఫార్మింగ్ ఫండ్ చూస్ చేసుకోండి. అందులో కూడా రీసెంట్ పర్ఫార్మెన్స్ కోసం వెళ్ళొద్దు. ఏ మ్యూచువల్ ఫండ్ అయినా సరే ఒక స్కీమ్ లాస్ట్ 1 year, 2 year, 3 years రిటర్న్ కన్సిస్టెంట్లీ టాప్ క్వార్టైల్లో ఉన్న ఫండ్ తీసుకుంటే ఎప్పుడు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉండదు. జస్ట్ బికాజ్ ఒక ఫండ్ రీసెంట్గా బాగా పర్ఫామ్ చేసినంత మాత్రాన నెక్స్ట్ క్వార్టర్లో ఫ్యూచర్లో బాగా పర్ఫామ్ చేస్తుందని లేదు. సో బెస్ట్ సెలెక్షన్ కేటగిరీ నుంచి ఫండ్లో కూడా కన్సిస్టెంట్ ఫండ్ చేసుకుంటే మీ రిటర్న్స్ సేఫ్గా ఉంటాయి, వోలటిలిటీ తక్కువగా ఉంటుంది. లాంగ్ టైమ్ రిటర్న్స్ ఏవైతే అంటామో 14 నుంచి 16% మ్యూచువల్ ఫండ్కి యావరేజ్ ఈక్విటీ ఫండ్స్ వస్తాయో పక్కా వస్తాయి. ఇది అంటే హిస్టరీ నుంచి వచ్చిన సత్యం అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఇన్వెస్టింగ్.